హలో క్యూటీస్, నేను ప్రవీణ ఒగేటి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో, అది కూడా కనకదుర్గమ్మ ఆశీర్వాదాలతో విజయవాడ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ కొత్త జర్నీలో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా విజయవాడలో ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేమి చేసాము, ఎక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము అన్నీ ఈ వ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఉంటుంది హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆల్మోస్ట్ 257 కిలోమీటర్స్ ఉంది. మేము మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో కరెక్ట్గా 8:45 కల్లా మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుంచి. అండ్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం హాఫ్ అన్ అవర్. సో మేము ఆల్మోస్ట్ విజయవాడకి రీచ్ అయ్యేసరికి 1:45 టు అరౌండ్ అయింది. అండ్ మేము ఏది కనుక్కోలేదు, లైక్ హోటల్స్ ఎక్కడ ఉండాలి ఏంటి అని ఏది ప్లాన్ చేయలేదు. సో జస్ట్ ఆన్ ద వే మేము అన్నీ గూగుల్ చేసి అన్నీ సెర్చ్ చేసాము, ఎక్కడ ఉండాలి, ఏ ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి. బట్ మెయిన్ రీజన్ అయితే మేము వెళ్ళింది విజయవాడ కనకదుర్గమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని విజయవాడ వెళ్ళాలని ప్లాన్ చేసాం. బట్ ఆల్రెడీ వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే విజిట్ చేద్దామని ప్లాన్ వేసాం. సో ఆన్ ది వే వెళ్ళేటప్పుడు కొన్ని హోటల్స్ గురించి చూశాను, ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది ఆన్ ది స్పాట్. సో లాస్ట్ మూమెంట్లో గూగుల్ చేస్తే కొన్ని హోటల్స్ సజెషన్స్ వచ్చాయి. అండ్ మా హస్బెండ్ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ది హోటల్స్ చూశానని చెప్పారు, కానీ నాకు చూసినట్టు ఏది చెప్పలేదు. సో నేను చెప్పానని చెప్పేసి ఇంకా తను ఆల్రెడీ డ్రైవింగ్లో ఉన్నాడని చెప్పేసి మేము డైరెక్ట్గా శ్రీరామ్ గ్రాండ్ హోటల్కి వెళ్ళిపోయాము. ఇది అంత పెద్దగా ఏం అనిపించలేదు, బట్ ఓకే ఫర్ వన్ డే ఏదైతే ఏముందని చెప్పేసి మేము ఈ హోటల్లో ఓకే అని చెప్పేసి మేము చెక్ ఇన్ చేసేసి, అండ్ దే హ్యావ్ ఈవెన్ ప్రొవైడెడ్ కార్ పార్కింగ్ కూడా. అని మెయిన్ రీజన్ అయితే కార్ పార్కింగ్ కూడా ఉండాలని అనుకున్నాం. సో గూగుల్ చేస్తే ఇది సజెస్ట్ చేసింది హోటల్ దే హ్యావ్ కార్ పార్కింగ్ అని. అయితే ఇలా ఉండింది. ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత మేము అక్కడ నుంచి మంచి ఫుడ్ ఆంధ్ర మీల్స్ తినాలి అనుకున్నాము. సో మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసామని చెప్పాను కదా. సో అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ సజెస్టెడ్ ఆంధ్ర మీల్స్ అంటే సర్వర్ మెస్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్గా సర్వర్ మెస్ వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మేము ఉంటున్న హోటల్ నుంచి చాలా దగ్గర. సో అండ్ పర్ పర్సన్ ఒక ప్లేట్కి దే హ్యావ్ చార్జ్ 140 రూపీస్. అండ్ కింద అయితే చాలా క్రౌడ్ ఉండే. మేము అనుకున్నాం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుందేమో ఫుడ్ కోసం అని చెప్పి. మళ్ళీ పైన అయితే దే హ్యావ్ ప్రొవైడెడ్ ఏసీ కోచ్ అని చెప్పి అన్నం అండ్ సమ్ పలావ్ లాగా, కొంచెం రైస్, పప్పు, అన్నం, దొండకాయ ఫ్రై అండ్ కాజా అండ్ పాపడ్ అండ్ లాస్ట్లో ఇంకా సాంబార్, రసం, మజ్జిగ పులుసు, పెరుగు, ఇంకా ఇలా అడిగిన ప్రతిసారి స్వీట్ అయితే 2 times ఇచ్చారు, పాపడ్ అడిగిన వెంటనే ఇచ్చారు. సో అది నాకు బాగా నచ్చింది, కానీ వేరే హోటల్స్లో అయితే అలా ఇవ్వనని చెప్పేస్తారు. నేనైతే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మేము తినేసి బయటికి వచ్చేసరికి పెద్ద వర్షం పడుతుంది. మేము కారేమో వేరే చోట పార్క్ చేసాము. అక్కడ పార్కింగ్ స్పేస్ కూడా లేకుండే, ఇంకా చేసేది ఏం లేక ఇంకా అలానే తడుస్తూ బయటకు వచ్చేసి అలా రూమ్కి మళ్ళీ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. కార్లో వెళ్ళలేదు మేము, ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి చాలా అలసిపోయాను అని చెప్పేసి అన్నారు. సో అందుకని మేము అక్కడ నుంచి డైరెక్ట్గా ర్యాపిడో బుక్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్తున్నప్పుడు మాకు ప్రకాశం బ్యారేజ్ కనిపించింది. అండ్ అలా అలా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. చాలా దగ్గరే ఉండింది. శ్రీరామ్ గ్రాండ్ హోటల్ నుంచి టెంపుల్ ఆల్మోస్ట్ 3.4 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఆటో నుంచి దిగేసి ఫ్రీ బస్సెస్ ఉండే అనమాట. అక్కడ నుంచి కొండపైకి తీసుకెళ్ళి ఫ్రీ బస్సెస్ ఉండే, అది తీసుకొని మేము కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ లోపలికైతే మొబైల్స్ అలో లేదు. సో నేను ఏది కూడా రికార్డ్ చేయలేదు లోపల. అండ్ ఇదైతే వ్యూ ఫ్రమ్ పైన మేము బస్ దిగిన తర్వాత బయట నుంచి పైనుంచి ఇలా చూస్తుంటే మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కానీ హిల్స్ కానీ చాలా పీస్ఫుల్ అనిపించింది. అండ్ అదే కాకుండా అమ్మవారి మంత్రం బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. అలా దర్శనం చేసుకొని లోపల నుంచి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. కొంచెం జనం ఉన్నారు, మరీ అంత జనం అయితే క్రౌడెడ్గా అయితే లేదు. సో అక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడ మా హస్బెండ్కి ఏదో త్రిబుల్ ఇడ్లీ అని ఏదో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసాడంట. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్గా త్రిబుల్ ఇడ్లీ తినడానికి వెళ్ళిపోయాము. అక్కడైతే చాలా
డిఫరెంట్గా అనిపించింది. ద వైబ్ వాజ్ టోటలీ డిఫరెంట్. అంటే పూర్వకాలంలో మనకి ఎలా ఉంటుండే ఇడ్లీ కొట్టు అని చెప్పేసి, అంటే నేను ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది అనమాట. నేనైతే అక్కడ 2 ఇడ్లీ తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ అయితే 3 ఇడ్లీ తీసుకున్నారు. 2 ప్లేట్స్ కలిపి మాకు 110 రూపీస్ అయింది అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. అండ్ అక్కడ ఓన్లీ ఇడ్లీసే సేల్ చేస్తారు వాళ్ళు. ఇడ్లీ, చట్నీ అండ్ పొడి అండ్ గీస్తో ఫేమస్ అనమాట అక్కడ. టేస్ట్ వైజ్ అయితే నాకు కూడా అనిపించింది, బట్ మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంక దాన్ని నచ్చడంతో ఇంకొక ప్లేట్ చెప్పుకొని తినేశారు. తనకి అల్లం చట్నీ అక్కడ బాగా నచ్చింది. అది కాకుండా తనకి అక్కడ వాళ్ళు ఇచ్చిన పొడి కూడా చాలా బాగా నచ్చింది. సో అక్కడ వాళ్ళు పొడి కూడా సేల్ చేస్తుండే. సో 2 ప్యాకెట్స్ అయితే మేము తీసుకున్నాము ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ చేసుకున్నప్పుడు తినడానికి. అండ్ అక్కడే వాళ్ళు ఫిల్టర్ కాఫీ కూడా ఉండే, అండ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ చాలా బాగుండే. అండ్ అలా మా ఫస్ట్ డే ఇన్ విజయవాడ గడిచిపోయింది. నాకైతే విజయవాడ చాలా 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 నచ్చింది. అక్కడ ఇచ్చే జనం, రెస్పెక్ట్ అండ్ రోడ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంతే క్యూటీస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో డే 2 ఇన్ విజయవాడ ఎక్కడెక్కడ వెళ్ళామని చూపిస్తాను. బాయ్, టేక్ కేర్.